దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. నాన్న, తల్లి, అమ్మ, నీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ గురించే, నీ జీవితం గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలాగుందా నీ పరిస్థితి? అద్భుతాలు కొరకే సేవకులే? అద్భుతాలు సేవకులు చేయరమ్మా. అద్భుతాలు దేవుడు చేస్తాడు, సేవకులు కాదు. సేవకులు ప్రతినిధులు మాత్రమే. నువ్వు చెప్పిన విజ్ఞాపన తీసుకుని నీ తరపున విజ్ఞాపన చేస్తాడు. దేవుడు ఇచ్చిన దర్శనంతో ఆయన ప్రవచన వాక్కును మీకు విడుదల చేస్తారు. ప్రవచనాలు నెరవేరలేదంటే సేవకుడి మీద నేపాలేసేయండి. నెరవేరకపోవడం కారణం కూడా నీ అవిశ్వాసమే. అది గుర్తుపెట్టుకో. చెప్పాను కదా, మహానగరంలో మహామాయిగడిగా ఉండక మారు మనసు పొందు. ఫస్ట్ నువ్వు ఇంజనీర్వో, డాక్టర్వో, లాయర్వో, యాక్టర్వో, ఎవడైనా కావచ్చు. దేవుడు లేకపోతే సున్నా, నథింగ్. నీ వాల్యూ నువ్వెవరివైనా కావచ్చు. కష్టపడి చదువుకో, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువుకో, తల పండిపోయేలా చదువుకో. నీ జీవితంలో మాత్రం వినయ విధేయతలు, విశ్వాసము, నీతి నిజాయితీలు, దేవుని పట్ల పరిపూర్ణమైన విధానంలో విశ్వాసం లేకపోతే మన జీవితాలు వ్యర్థం. అలా ఉండకుండా ఉండాలంటే ఎడతెగక ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు.